మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు నింజా మ్యాన్ నుచ్చు నుచ్చు చేసిన లక్కీ మ్యాన్. బాగా లేట్ అయిపోయింది. గంట ముందు అలారం పెట్టాను కానీ ఇది అప్పుడు మోగలేదు. ఇప్పుడు ఎందుకు మోగుతుంది అర్థం కావడం లేదు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కావడం లేదే. క్లాక్ కూడా తప్పగా ఉంది. బెడ్లకు బాగా పనిచేసినట్టుంది. టైం అయింది, బయలుదేరతాను. బయటికి వెళ్ళి తిట్టి అనుకున్నానే. ఎవరో చూడలేదుగా. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉండాలి. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే అనవసరంగా ఈ గోడకొచ్చి గుద్దుకోవాలి. నా టైం చాలా బ్యాడు. యోచి మమ్మీ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదంతా ఏమీ లేదు, కాస్త ఇల్లు బాగుండాలని మార్చాం. వద్దు, ఇక చాలా ఆపండి. మీరేం చేసిన బ్యాడ్ లక్ నుంచి నేను తప్పించుకోలేను మమ్మీ. వద్దు. నువ్వు అలా చెప్పకూడదు. నీకు మంచి జరగాలనే మేము ఇవన్నీ మారుస్తున్నాం. అంతేకాదు నేను ఇబ్బంది పెట్టకూడదని మేమే అన్ని పనులు చేస్తున్నాం. కానీ బోల్డ్ ఎంత ఖర్చు అయింది తెలుసా నీకు? మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే దయచేసి నాకు ఇవ్వండి. సరే నేను వెళ్తున్న టైం అయింది. యోచి అక్కడ గోడ ఉంది, జాగ్రత్త. అక్కడ ఒక రంధ్రం ఉంది. ఇది మన ఇంటి వెనకాల వైపు. ఇది చాలా దారుణం. అది ఇంకేదో కాదు, మన ఇంటి వెనక వైపు ఉన్న కొలను. ఏంటే? అదే సమయంలో భూమి పక్కనున్న ఒక నింజా గ్రహం భూమి మీదకి ఒక ఏలియన్ని పంపించాలని నిర్ణయించుకుంది. నింజా, దీన్నే తుఫాన్ తాకిడంటారు. నువ్వు ఒక నింజా మ్యాన్వే అయ్యుండొచ్చు. అయినా సరే ఇదొక కొత్త నింజా టెక్నిక్, నిప్పు పక్షి. పర్వాలేదు, దీన్ని మార్చుకోవచ్చు. ఓ కాలి బూడిదయ్యావా? ఓ ఇవన్నీ నాకు సర్వసాధారణం. అద్భుతం. చాలా సంతోషం నింజా మ్యాన్. నిన్ను మెచ్చుకోవాల్సిందే. ఇక నీకు నేను నేర్పించాల్సింది ఏమీ లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. అతి త్వరలో ఈ భూలోకం మన సొంతమైపోవాలి. తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. చివరిసారిగా నీకొకటి చెబుతున్నాను, ఆ విషయాన్ని మర్చిపోకు. అంత ముఖ్యమైన విషయం ఏంటి? తెలివైన అమ్మాయిలతో మాత్రం నువ్వెప్పుడూ పోటీ పడకూడదు. వాళ్లతో కలిసి మెలిసి స్నేహంగా ఉండాలి. అలాగే బాస్. సాధించుకురా నింజా మ్యాన్. తెలివైన అమ్మాయిల జోలికి వెళ్ళకు. అప్పుడే ఈ లోకాన్ని గుప్పెట్లో పెట్టుకోగలం. అదే సమయంలో భూమి కిందున్న పాతాళంలో, పాతాళం అంటే భయంకరమైన పాతాళంలో నుంచి ఒక ఏలియన్ బయటికి వచ్చాడు. ఇదే మనకి దొరికిన మంచి అవకాశం.
భూమి మీద ఉన్న వాళ్ళందరినీ అంతం చేయాలి. ఓకే బాస్, నేను అంతం చేస్తాను. వెళ్ళొస్తాను. ఒక నిమిషం ఉండు. సరే, విషయం ఏంటో చెప్పండి. భూమి మీద ఉన్న వాళ్ళని అందరినీ అంతం చేయొచ్చు, కానీ చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఏమీ చేయకూడదు. సరే, ఖచ్చితంగా మీ ఆజ్ఞను నేను పాటిస్తాను బాస్. అదిగో వస్తోంది, దగ్గరకు వస్తోంది. ఈసారి మనమే దాన్ని ఆపాలి. నేను ఈసారి హీరో అవబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధం కండి. సరే, బయలుదేరండి. మూర్ఖులు. జియో మ్యాన్, నువ్వు రెడీగా ఉండు. ఓకే బాస్. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏంటది? కూరగాయలను కోసినట్టు కోసి పారేశాను. అదే సమయంలో ఆ ర్యాట్ ఏలియన్ భూమి మీదకి రావడానికి ప్రయత్నించింది. అలా చూడండి, యోచికి మరోసారి దెబ్బలు తగిలాయి. ఆ? యోయిచి, నేను చెప్పిన మాట విను. నువ్వు అక్కడి నుంచోకు, ఇంకెక్కడైనా వెళ్ళి నుంచో. అలాగే సార్. యోచి, నేను వచ్చేసాను. నువ్వు నా వెనక దాక్కో, నీకేం కాదు. పాపం పాపం బాస్. ఇప్పుడు గా నేను సరిగ్గా కొట్టానంటే నేనే హీరోని. ఓకే మియో, నన్ను చూసి భయపడొద్దు. కాస్త వేగంగానే వెయ్యి. నేను రెడీగానే ఉన్నాను. ఓ, నువ్వు ఇది కూడా కొట్టలేకపోతున్నావా? ఈ భూమి మీద ఉన్న ప్రజలకి శిక్షణ సరిగ్గా లేదనుకుంటాను. ఎవరతను? కొత్తగా కనిపిస్తున్నాడు. మళ్ళా కొత్త ఏరియా వచ్చినట్టుంది. ఏం చేయాలి ఇప్పుడు? నింజా గ్రహం నుంచి వచ్చిన నింజా మ్యాన్ని ఈ భూమిని ఆక్రమించడానికి వచ్చాను. మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే నాతో ధైర్యంగా తలపడొచ్చు. ఏంటి కామెడీ చేస్తున్నావా? నా ముందే నుంచుంటావా నువ్వు? ఇక నుంచి నీకు బ్యాడ్ లక్ మొదలవుతుంది. మెడాచి నేను ఈ లోకాన్ని కాపాడడానికి వచ్చిన సూపర్ స్టార్ మ్యాన్ ని నన్నెవరూ ఆపలేరు. సూపర్ స్టార్ మ్యాన్ ని ఎలా ఉంది? ఈ భూమిని ఆక్రమించుకోవాలంటే ముందు నాతోనే పోరాడి తీరాలి. వీడిని చూస్తుంటే పెద్ద కామెడీ పీసులా ఉన్నాడే. ఏంటి నన్ను చూసి ఆలోచిస్తున్నావు? ఇదిగో చూడు, సూపర్ స్టార్ కట్టర్. అది కొత్త సూపర్ స్టార్ కట్టారా? అంటే ఏందంటే? అది వాడే చెప్పాడు కదా, సూపర్ స్టార్ కట్టర్ అని. ఖచ్చితంగా దాని వల్ల ఉపయోగం ఉండదు. ఏంటంటే తొందరపడతారు, ఆవేశపడకండి. నిన్న ఒకసారి చూడండి. ఈ స్టార్ కి నేను రంధ్రాలు చేశాను. ఇది చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ రంధ్రాల వల్ల దీని వేగం పెరుగుతుంది. ఓవర్గా మాట్లాడి వారితో అనవసరంగా తలదనొద్దు. ఊరికే మాట్లాడకండి. నా దగ్గర ఇంకో ఆయుధం ఉంది. రెండింటిని ఒకటిగా చేసి ఆ తర్వాత దాడి చేస్తాను. అదే 44 కట్టర్. ఇదిగో దాడి చేయబోతున్నాను. అసలు ఏమైంది? నీకు ఏమైంది సూపర్ స్టార్? నువ్వు రెండింటిని పగలు కొట్టావండి, ఆ తర్వాత ఒకటి చేసావు, అందుకే గందరగోళం. దాన్ని విడదీసి మళ్ళీ ఒకటిగా చేరిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా. తెలుసు, కాకపోతే కెమిస్ట్రీలో నేను కాస్త వీకు. అది కెమిస్ట్రీ కాదు. హ, నిన్ను అంతం చేస్తే ఈ భూమిని సులభంగా ఆక్రమించుకోవచ్చని అనుకుంటున్నాను, అంతే కదా? నువ్వనుకున్నది ఏం జరగదు. లక్కీ మ్యాన్ ఈ లోకాన్ని కాపాడుతున్నాడు, అర్థమైందా? అవునవును, అతనితో పాటు డొరకమ్యాన్ కూడా ఉన్నాడు. లక్కీ మ్యానా? డోరోక్యూ మ్యానా?
వాళ్ళ గురించి నువ్వేం భయపడకు, వాళ్ళు చేత కాని వాళ్ళు. ఏంటి వీడు ఇలా అంటున్నాడు? నింజా మ్యాన్, భూలోకంలో ఒక పెద్ద హీరో ఉన్నాడు, వాడే లక్కీ మ్యాన్. కానీ వాడు కామెడియన్. వాడు చేసే కామెడీ చూసి విరోధులు పారిపోతారు. ఆ టెక్నిక్ వల్ల విరోధులు పని పడతాడు. నేను చెప్పింది విను నింజా మ్యాన్. టైం చూసి విరోధుల్ని కొడతాడు. వాడు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది. ఆ లక్కీ మ్యాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడికంత సీన్ లేదు. ముందు నాతో పోరాడి గెలువు, ఆ తర్వాత వాడి సంగతి చూసుకుందాం. ఓ అలాగా. అంతకంటే ముందు నా ఓపెనింగ్ సాంగ్ ని నీకు ఒకసారి వేసి వినిపిస్తాను. నువ్వు గానీ ఆ పాటను ఒక్కసారి చూసావంటే ఉబ్బి తబ్బైపోతావు. ఓకే, స్టార్ట్ న్యూస్. నాకు తెలియదే. ఊరికే తల మీద ముట్టాను. ఎందుకంటే చిన్న విషయాలకి నేను అలాగే చేస్తాను. సూపర్ స్టార్ ఇలా ఇది చాలా అన్యాయం. మన స్కూల్ని అవమానించాడు. నా మిత్రుడు కనపడ్డే. బాస్, బాస్ మిమ్మల్ని లేవండి బాస్. సుగిట నువ్వా? డెసి ఎక్కడ వెళ్ళిపోయిందా? కంగారు పడకండి, తను ఇక్కడ లేదు. బాస్, మనం ఇప్పుడు వెంటనే మారిపోవాలి. స్కూల్లో ఇంకొక ఏలియన్ వచ్చేసింది. ఏంటి మళ్ళీ ఏలియన్ వచ్చిందా? అయితే నువ్వే ఒంటరిగా వెళ్ళి దాంతో పోరాటం చేయి. వెళ్ళు. ఏంటి బాస్ మీరు అనేది? వెంటనే బయలుదేరండి. నేనెందుకో సూపర్ స్టార్ మ్యాన్ ఉన్నాడుగా, నువ్వు వాడు కలిసి బాగా పోరాడి ఆ ఏలియన్ మీద గెలవండి. వెళ్ళండి. అతను ఇంతకు ముందే ఓడిపోయాడు. ఏంటి నిజంగానా? అదే సమయంలో ఆ ర్యాట్ ఏలియన్ భూమికి రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ రోజు నా కాలిగ్రఫీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రోజునే రుచిగా ఉంటే బాగుండా. చూస్తూ ఉండండి. ఈ డొరోకే మ్యాన్ తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. అదను కొట్టేస్తాను. నేను లక్కీ మ్యాన్ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతి రూపాన్ని. వచ్చేసాను, న్యాయాన్ని కాపాడతాను. లక్కీ కుకీ. ఏం జరిగింది? ఆ లక్కీ మ్యాన్ నువ్వేనా? నీతో ఉన్నవాడే కదా ఆ డోరోకే మ్యాన్? అవును, ఈ ప్రపంచాన్ని కాపాడేవారు వేరెవరూ లేరు. ఈ లక్కీ మ్యాన్ ఒక్కడే ఉన్నాడు. అవునవును, ఇక్కడ అందరూ అలాగే చెప్పుకుంటున్నారు. నాకు మాట్లాడేంత టైం లేదు. నిన్ను త్వరగా అంతం చేసి నేను వెళ్ళిపోవాలి. ఇతనికి పోరాటం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. డోరోకే మ్యాన్, చెప్పండి. ముందు అతనితో నువ్వే తలపడవు. మీరు చెప్పేది నిజమా బాస్? అవును, అతను చూడడానికి బలశాలిలా ఉన్నాడు కాబట్టి నువ్వే తలపడాలి. ఎలాగైనా నువ్వే అతన్ని గెలవాలి. సరేనా? చెప్పింది చెయ్యి. బాస్, మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చారు. నా తడాకా ఏంటో ఇప్పుడు మీకు నిరూపిస్తాను. మీరు చూస్తూ ఉండండి. వాడిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. పర్వాలేదు, బాగానే తలపడుతున్నావు. నువ్వు స్టీల్ చెప్పులు వేసుకుంటే నా కద్దెబ్బను తట్టుకునేవాడివే. నీ దగ్గర ఎన్ని కత్తులున్నా సరే నిన్ను భయపడను. కత్తిని చేత్తో మడత పెట్టే కళ దీన్నెవరూ అంత తొందరగా నేర్చుకోలేరు. ఇది నిజంగా అంత కష్టమని చెబుతున్నావా? ఈ లోకంలో నాతో పోటీ పడే వాళ్ళెవరూ లేరని అర్థం. సరే పర్వాలేదు, నువ్వేం నేర్చుకున్నావు? నీ సామర్థ్యం ప్రతిభ ఏంటో చూపించు. దీన్నే వాల్ రన్నింగ్ అంటారు. ఇదే మంటల తాకిడి. ఇది డొరోకే మ్యాన్ నిప్పు. ఇది ఎగిరే టెక్నిక్. ఇది రక్షణ టెక్నిక్. ఇది నీటి టెక్నిక్. ఇందులోంచి తప్పించుకోలేవు. నిన్ను నేను వదిలిపెట్టను. నిజానికి ఇద్దరు చాలా బాగా గొడవ పడుతున్నారు. లక్కీ మ్యాన్, నాకు భయంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏమీ ఫైట్. మనం చూస్తున్నది ఎంతో విచిత్రంగా ఉంది. ఫైటింగ్ సూపర్ గా ఉంది. ఈ రోజు మనకు లక్కే. మా
మామూలు టెక్నికల్తో నిన్ను జయించలేను. ఇదిగో నింజా టెక్నిక్, గమా కీచి కప్ప. చూశారుగా ఇదెంత పెద్ద కప్పు? ఇదే గమా కీచి. నన్ను చూసి అదిరిపోయావా? చెప్పు ఏంటి? ఎవరిని చూసి నువ్వు ఏమంటున్నావు? ఇంతకన్నా పెద్ద కప్పైనా సరే నేను భయపడను. అదరగొడతాను చూడు. ఇది చూస్తుంటే అచ్చం పాములాగుంది. అదరగొట్టేస్తాను. హలో మిస్టర్ పాము, అక్కడ ఒక కప్పు ఉంది చూడు. ఈ పాము చేతిలో నువ్వు అయిపోయావు. నా పాముతో నీ కప్పని యుద్ధం చేయని చూద్దాం. ఇది చాలా సులభం. నువ్వు అనుకుంటున్నట్టు ఈ కమాచి శక్తి చాలా భయంకరంగా ఉంటుంది. నాతో పోరాడతావా? ఏం చేస్తావో చెప్పు. ఏంటి ఇలా పడిపోయావు? ఇది నింజా తాలూకా షాడో టెక్నిక్. గమాకిచి లైట్ ద్వారా ఈ షాడో నేనే సృష్టించాను. నువ్వేం చేసావు? ఆ కత్తితో నేను నీళ్లను పట్టుకున్నాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు నా దగ్గర నువ్వు పూర్తిగా ఇరుక్కున్నావు. ఎంత పని చేశావు? నిన్ను నేను వదిలిపెట్టను. ఇంకొక కత్తి కూడా నీ నీళ్ళలో దింపుతున్నాను. ఇంకా నువ్వొక్కడవే మిగులున్నావు. నేను చెప్పినట్టు వింటావా లేదా? నిన్నే అడుగుతున్నాను. ఏంటి నాన్న? ఏంటి నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? బాస్, నన్ను మన్నించండి. అతన్ని ఎదుర్కొనే ధైర్యం శక్తి నా దగ్గర లేవు. అలాగా అయితే వేరే దారి లేదు. ఇక నీ పని నేనే పట్టాల్సిందే అనమాట. అదొరకొట్టు లక్కీ మ్యాన్. సరే, నీ వల్ల అయితే నా మీద దాడి చేసి చూడు. లక్కీ మ్యాన్ శక్తి గురించి నీకు తెలీదు. కాచుకో. అతని దగ్గర ఎటువంటి రక్షణ కవచం లేదు కదా. చూడ్డానికి మామూలుగా ఉన్నాడు. ఈ కామెడీ పీసు ఈ భూలోకానికి హీరోనా? మా బాస్ లో ఉన్న విశేషం అదే. అదిగో ఎలికి ఏలియన్ భూముల్లోంచి పైకి తన్నుకొస్తోంది. ముందుగా నింజా టెక్నిక్, మరో నింజా టెక్నిక్, మరో నింజా టెక్నిక్. నిజంగా అద్భుతం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు లక్కీ మ్యాన్? లక్కీ మ్యాన్, లక్కీ మ్యాన్. ఇలా చూడండి లక్కీ మ్యాన్. నిజంగానా? నింజా మ్యాన్ నువ్వే. ఓహో, నీకెలా తెలుసు? అదంత తేలిగ్గా కనిపెట్టలేవు. బాస్ నిజంగా అదరగొట్టాడు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? నా శక్తి ఏంటో నీకు చూపిస్తాను. ఇదిగో వస్తుంది లక్కీ బీమ్. ఏంటి బాస్, లక్కీ బీమ్ ఇంత మెల్లగా వస్తుంది? త్వరగా వెళ్ళవండి. ఏమంటున్నావు? అదేంటి మెల్లగా వస్తున్నది? ఇంకాస్త వేగంగా రావచ్చు కదా. ఇలా వస్తే ఎలా దాడి చేయగలడో నాకు అర్థం కావడం లేదు. ఏంటి నన్ను దాటి గడిపోయింది? కంగు తిన్నాడు బాయ్. అతను ఎప్పుడు అంతేనండి. వాడి గురించి వీడికి తెలియలేదు. లక్కీ బీమ్ ఆ కప్ప మీద పడి తిరిగి వచ్చింది. అద్భుతంగా చేశారు బాస్. నిజంగా రివర్స్ లో వచ్చి దాడి చేశారు. ఇలా చూడు, నా దగ్గర ఒక ప్రత్యేకమైన కవచం ఉంది. నేనే రాతి ఏలియన్ ని భూమి మీదకి వచ్చాను. పాపం ఆ ఎలక ఏలియన్ కి బ్యాడ్ లక్ అనుకుంటా. ఈసారి వదిలిపెట్టను. నేను ఎలుక ఏలియన్ ని భూమి మీదకి వచ్చాను. ఎలుక ఏలియన్ బాస్ కి చాలా దిగులుగా ఉండింది. ఎందుకంటే 2 ఎలుక ఏలియన్లు ఆయన కోల్పోయారు. నేను 3వ రాతి ఏలియన్ ని నేను కూడా వచ్చేసాను. ఎలుక ఏలియన్ కి లక్కే లేదు, కానీ నీకు మాత్రం లక్ ఉంది. నేనే లక్కీ మ్యాన్ ని, న్యాయానికి మిత్రుడిని, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. నేను నీకు ఇంతకు ముందే చెప్పానుగా, నీకు గుర్తులేదనుకుంటాను. ఇక్కడి నుంచి నేను మామూలు టెక్నిక్ ను ఉపయోగించను. ఇదే నింజా యొక్క నిద్రపోయే టెక్నిక్. అతని మీద దాడి చేస్తుంది. నిన్ను ఓడించాలంటే ఇదే గొప్ప సందర్భం. బాస్, ఇదే నా కొత్త టెక్నిక్. ఎగిరి దూకి 2గా చేస్తాను. ఈ కథ ముగిసింది. బాస్
తెలివైన అమ్మాయిలతో నువ్వు పోటీ పడకూడదు. ఆ నింజా టెక్నిక్ కట్ చేసి తప్పించుకోవాలి. ఓ మళ్ళీ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఓ ఇక్కడ ఇంకోటి ఉంది కదా, తెలియకుండా ఇరుక్కున్నాను. ఇక నా వల్ల కాదు. ఏంటా శబ్దం? నాకు బోల్డంత లక్ ఉంది. బాస్, ఈసారి వాడితో మీరు అద్భుతంగా ఫైట్ చేశారు. బ్రహ్మాండం. అలాగా, ఈసారి కూడా నేను గెలిచానా? అయితే నాకు నిజంగా లక్ ఉంది. నిజంగానే మీరు మా బాస్ అని నిరూపించారు. నువ్వు కూడా బాగా పోరాడావు డోరోకి మ్యాన్. నిజంగానే చెప్తున్నారా? అవును, దానికోసం ఇలా కంటతడి పెట్టకూడదు. ఆపు. సరేలే ఆపు. భలే అదరు కొట్టేశారు. సార్ మెడాచిన్ ఏం చేయాలి? అలా వదిలేయండి.ラッキークッキー深いため息。どうして僕こんなについてないんだろう。こんな時宇宙人がやってくればラッキーマンに変身してつきまくれるのにな。宇宙人が地球をかけてスポーツ3本勝負しに来たの？よし、どっからでもかかってらっしゃい。なんか急に力が胸のマークが強になってる。次回スポーツマンでラッキーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って